వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. హనుమత్ జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించాలి. జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు. బీజేపీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జిల్లా బీజేపీ నాయకులు. ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపంతో సలేశ్వరం జాతరకు ఖరారు కాని తేదీలు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. ఈ నెల 19న హనుమాన్ జయంతిని నిర్వహించుకోవాలని, అదేవిధంగా హనుమాన్ విజయయాత్ర కూడా కొనసాగుతుందని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ అందరూ నిర్వహించాలని పరిషత్ కోరింది. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్ పట్టణంలోని రామ్ మందిర్ చౌరస్తా నుంచి హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుందని, ఆ తర్వాత పాన్ చౌరస్తా, క్లాక్ టవర్, అశోక్ టాకీస్, కొత్త బస్టాండ్, న్యూ టౌన్, టీటీడీ కళ్యాణ మండపం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ హనుమాన్ విజయయాత్రలో ప్రతి హైందవ బంధువులందరూ తప్పకుండా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా పాలమూరు పట్టణంలో ఉన్న బజరంగ దళ్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జెండాతో తమ విధుల నుంచి ర్యాలీగా తరలివచ్చి రామ్ మందిర్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి హనుమాన్ విజయయాత్ర భారీగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు, పోలీసు యంత్రాంగం కూడా సహకరించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కోరారు. జై శ్రీరామ్. రేపు శుక్రవారం 19వ తేదీన హనుమాన్ జయంతి, అదేవిధంగా హనుమాన్ విజయయాత్ర కూడా ఉంటుంది. ప్రతి పాలమూరు జిల్లాలో ప్రతి ప్రఖండంలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామాలలో కూడా హనుమాన్ జయంతి, హనుమాన్ విజయయాత్ర అందరూ సాగించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతామని, అదేవిధంగా 19వ రోజు శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి హనుమాన్ విజయయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దీని రూట్ మార్క్ రామ్ మందిర్ రామాలయం నుంచి క్లాక్ టవర్, అశోక్ టాకీసు, కలెక్టర్ ఆఫీసు, న్యూ టౌన్ నుంచి టీటీడీ కళ్యాణ మండపానికి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ హనుమాన్ విజయయాత్రకు ప్రతి ఒక్క హైందవ భక్తులందరూ కూడా పాల్గొని, మరి ఆ ధార్మిక సంస్థలు అందరూ పాల్గొని, అదేవిధంగా అన్ని రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని, ధార్మిక సంస్థ హనుమాన్ విజయయాత్ర చాలా వైభవంగా జరగాలని, గత సంవత్సరంలో కూడా ఏ విధంగా జరిగిందో ఈ విధంగా అదే విధంగా జరగాలని ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ నాయకులు కూడా సహకరించాలి, ప్రజలు సహకరించాలి, ధార్మిక సంస్థలు సహకరించాలి, పోలీసు యంత్రాంగం కూడా మన కార్యక్రమానికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో దాదాపు 10,000 మంది హైందవ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రఖండాలలో కూడా విజయవంతంగా హనుమాన్ జయంతి, హనుమాన్ విజయయాత్ర సాగించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని మనమందరం కలిసి విజయవంతంగా సాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. జెండా తీసుకొని కాషాయ జెండాతో ఈ రామ్ మందిర్కి అందరికీ ఊరేగింపుతో వచ్చి దీన్ని పెద్ద భారీ కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హైందవ బంధువులు, పాలమూరు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలి, అది విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు విశ్వ హిందూ పరిషత్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని ఆదరించి వారందరికీ ఓట్లు వేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇవాళ భారతదేశ బార్డర్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అరికట్టడంలో కానీ, అదేవిధంగా ఆర్థిక విధానాన్ని ఏ విధంగా అయితే దోచుకుంటున్నారో వీటన్నింటినీ నిర్మూలించే నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుందని,
5,45,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకు తాగునీరు అందుతుందన్నారు. పార్లమెంట్ అభ్యర్థులకు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరికి సహకరించి ఓటు వేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన కోరారు. మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్నామని, జడ్పీ చైర్మన్ స్థానాలను బీజేపీ సాధిస్తుందని జితేందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైనా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తుందన్నారు. అంతేకాకుండా కలెక్టర్ నిధుల్ని మంత్రులకు అప్పగిస్తామని, మంత్రుల ద్వారానే ప్రభుత్వాన్ని నడిపిస్తామని, అంతేకాకుండా రెవెన్యూ, పురపాలక శాఖల ప్రక్షాళనన్నింటినీ కూడా వాటి విధానాలు అన్ని ప్రజలకు వివరించాల్సిందిగా కోరారు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని డైరెక్టుగా జడ్పీ చైర్మన్లకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, మండల పరిషత్లకు అందజేస్తుందని తెలిపారు. ఓటర్లకు అందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆదరించి వాళ్ళకందరికి కూడా ఘనంగా ఓట్లు వేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఇవాళ భారతదేశంలో జరుగుతున్న క్రైసిస్ కానీ, బార్డర్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కానీ, మన ఆర్థిక విధానాన్ని ఏ విధంగా అయితే దోచుకుంటున్నారో, ఏ విధంగా భ్రష్టాచారం జరుగుతున్నదో ఇవన్నిటిని కూడా నిర్మూలించడానికి ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. పార్లమెంట్ మెంబర్స్కు ఏ విధంగా అయితే సహకరించిండ్రో, దేశం గురించి కూడా ఆలోచించిండ్రో, అదేవిధంగా జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయో, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో కూడా సహకరించాలని చెప్పి ఇవాళ ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ మీట్ అవ్వడం జరిగింది. దాంట్లో తీసుకున్న డిసిషన్ ఏదంటే ప్రజలందరూ కూడా చాలా ఉదారంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎవరు మంచి పార్టీ, ఏది మంచి పార్టీ, ఏది నిజంగా ప్రజల పార్టీ అని గ్రహించింది. కాబట్టి ఈసారి కోర్ కమిటీ కూర్చొని ఉమ్మడి జిల్లాలో అన్ని జెడ్పీటీసీ సీట్లు, ఎంపీటీసీ సీట్లు అన్నిట్లో కూడా పోటీ చేసి ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్తు సీటును కైవసం చేసుకోవటానికి దృఢ నిశ్చయం చేసింది అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న ఏదైతే పాలన ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఖాళీ అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఫ్రెండ్లీ ఉద్యోగం ప్రభుత్వం ఉంటుందని చెప్పి అన్న ప్రభుత్వము ఇవాళ ఉద్యోగస్తులందరికీ కూడా వార్నింగ్లు ఇస్తున్నది. మీరు ధర్నాలు చేసినా ఏం చేసినా కానీ మేము సహించేది లేదు. మీ రెవెన్యూ డిపార్ట్మెంటు దానికి కూడా ప్రక్షాళన చేస్తాము. ప్రక్షాళన చేసి చాలామంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చి, మీరు ఎటువంటి ధర్నాలు చేసినా కానీ మేము భయపడము అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పిన విషయం మనం నిన్న చూడడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నిటిని కూడా మంత్రులకే అప్పగిస్తాం. మంత్రుల ద్వారానే అడ్మినిస్ట్రేషన్ మేము నడుపుతాం. అంటే ఐఏఎస్గా పనిచేస్తున్న కలెక్టరు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉన్న వాళ్ళ ఉద్యోగస్తులను కూడా మేము బేఖాతరు చేస్తూ మేము పార్టీ వాళ్ళకే అన్ని హక్కులు ఇస్తాము, వాళ్ళే పార్టీ వాళ్ళే నడపాలి, మా మంత్రులే నడుపుతారు అని చెప్పి అనడం అనేది కూడా నిజంగా కూడా ఐఏఎస్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరినీ నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన నల్లమల సరళేశ్వరం జాతర ఈ ఏడాది వివాదంలో చిక్కుకుంది. జాతర సమయంలో ఫారెస్ట్ అధికారులు తలెత్తిన వివాదం భక్తులకు శాపంగా మారింది.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నల్లమలలో తెలంగాణ అమర్నాథ్ సలేశ్వరం జాతర తేదీలో తర్జన భర్జన నెలకొనడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జాతర తేదీ ఖరారులో ఫారెస్ట్ అధికారులైన పీఓ, డిఎఫ్ఓల మధ్య విభేదాలు తలెత్తడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పీఓ 17న అని, డిఎఫ్ఓ 18న అని సలేశ్వరం జాతర ఉంటుందని ప్రకటించడంతో భక్తులు అయోమయంలో పడిపోయారు. ఒకవైపు తేదీ ఖరారు కాకుండా అప్పుడే సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తడంతో వివాదం తారస్థాయికి చేరింది. సలేశ్వరం జాతరకు బయలుదేరిన భక్తుల్ని నల్లమలలోని ఫర్హాబాద్ దగ్గర అడ్డగించిన ఫారెస్ట్ అధికారులు దీంతో సహనం కోల్పోయిన భక్తులు చెక్ పోస్టును ధ్వంసం చేశారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై రాస్తారోకోకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని భక్తుల్ని శాంతింపజేశారు. ఈ బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. The Arvind Store, an exclusive menswear. మా వద్ద fine fabrics, ready-made suitings, shirtings లభించును. Custom tailoring కూడా కలదు. The Arvind Store, opposite Ashok Theatre, మహబూబ్ నగర్. విరామం అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కల్పించే పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశం కొరకు మంగళవారం పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. విద్యార్థులు ఉదయం 10 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్ష ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంట్రన్స్ కోసం అన్నీ రాస్తున్నాము. ఎగ్జామ్ చాలా బాగా రాసిన, చాలా బాగా. నా పేరు కావేరి, నేను ధర్మపూర్ నుంచి వచ్చాను. ఈ ఎగ్జామ్ వల్ల ఎక్కువ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది. మొన్న ఎంట్రన్స్ రాసిన కాబట్టి ఇది ఈజీగా అనిపించింది. ఇంత ఈజీగా వస్తుందని అనుకోలేదు. ఈ ఎగ్జామ్ మాత్రం బాగుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో ప్రభుత్వ గాంధీ రోడ్ స్కూల్కు చెందిన 1963వ 10th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇలా 50 ఏళ్ల తర్వాత అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. మాకు చదువులు చెప్పిన ఉపాధ్యాయుల వల్ల మేము ఈరోజు ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్నామని, మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. మేమందరం కలిసి చదువుకున్న పాఠశాలకు మా వంతుగా సహాయం చేయాలనుకుంటున్నామని, ఇలాగే పాఠశాలకు ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. గాంధీ రోడ్ హై స్కూల్లో HSCలో చదువుకున్నాం. గత సంవత్సరం మార్చి నెలలో ఈ ఆత్మీయ సమ్మేళనం మొదటి సభ జరిగింది. తర్వాత రెండవసారి సభ ఈరోజు ఇక్కడ జరుగుతుంది. మేమందరం గాంధీ రోడ్ హై స్కూల్లో ఉన్న ABCE అనే సెక్షన్లకు చెందిన అనేక మంది పూర్వ విద్యార్థులను దాదాపు 55 ఏళ్ళ తర్వాత అందరం కలుసుకున్నాం. ఆనాడు చదువుకున్న, ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు, ఆ పాఠశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ రోజు చదువులు చెప్పిన అధ్యాపకుల విశిష్టత వల్ల రాష్ట్రమంతటా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రైవేట్ రంగంలో, పబ్లిక్ కార్పొరేషన్లో అత్యున్నతమైన ఉద్యోగాల్లో పనిచేసి పదవీ విరమణ చెందిన వాళ్ళు ఉన్నారు. కొందరు మేమంతా ఇప్పుడు ఒకటే మా ఆలోచన ఏంటంటే, మేము 73-74 సంవత్సరాల స్టూడెంట్స్ అంతా ఇప్పుడు. తర్వాత ఇప్పుడున్న జనరేషన్కు
మాకు ఏమైనా తేడా ఉందా అనేది ఇప్పుడు మాకు సుస్పష్టంగా అర్థమవుతుంది. మాకు 74-75 ఏళ్ళు వచ్చినా ఇప్పటి వరకు మా తాన ఉండేటువంటి మా టీచర్స్ మేము ఇప్పుడు టీచర్స్ అనుకోకూడదు, లేకుంటే మేము ఎల్డర్స్ ఉన్నాం, ఇప్పుడంతా స్టూడెంట్స్ అంటే 63 స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఇక్కడ కలిసినాం. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయంటే ఆనాడు మేమైతే ఆ స్కూల్లో మేము చదివామో క్రమశిక్షణ ఏ విధంగా ఉందో ఈ వరకు కూడా అదే క్రమశిక్షణతో మా పిల్లలను మా జనరేషన్ను ఆ విధంగానే పెంచుకున్న విధానం ఇప్పుడు మాకు కనపడుతున్నది. ఈ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా చాలా సంతోషపడుతున్నాం. 63 బ్యాచ్, అప్పుడు దాదాపు మా బ్యాచ్లో 200 పైన ఉండి ఉంటారు. కానీ అందరూ అడ్రస్లు లేకను మరి అందరినీ పోగు చేయలేకపోం ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఒక 40 మందే వచ్చారు. కానీ ఇంతకుముందు వారు చెప్పినట్టు ఆ జనరేషన్కు ఈ జనరేషన్కు చాలా తేడా కానొస్తుంది. మా జనరేషన్లో 74-75 వచ్చినా ఆరోగ్యంగా ఉన్నాం, మా ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మా ఆలోచనలు అందరూ కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో మేము విన్నప్పుడు మాకు అర్థమైంది ఈ జనరేషన్లో ఒక దేశభక్తి, సమాజాన్ని ఎట్లా సంస్కరించాలా, మేము ఎట్లా సంస్కరించబడుకోవాలా అనే ఒక భావన కానొచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్లో అది కనపడటం లేదు. 1963 బ్యాచ్ సి సెక్షన్ నుంచి చదివాను మహాత్మా గాంధీ హై స్కూల్. అయితే గత సంవత్సరం కూడాను ఇక్కడ కలుసుకోవడం జరిగింది, ఈ సంవత్సరం కూడాను అందరూ కలుసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం డిఫరెన్స్ ఏంటంటే వేరే సెక్షన్ వాళ్ళని కూడా కలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మెయిన్గా మేము చాలా ఆనందంగా ఎందుకు పడుతున్నాం అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలామంది వచ్చారు. అయితే ఈ సంవత్సరం మేము తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే మనము స్కూల్లో చదివినటువంటి స్కూల్లో ఏదైనా మనం చదువుకున్నాం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ డెవలప్మెంట్ చేయడానికి కూడా కానీ ఇంకేమైనా ఫెసిలిటీ డెవలప్ చేయడానికి మేము కొంచెం సహాయం అందించాలని చెప్పి అనుకున్నాం. నా పేరు ఎంఎస్ సలీం, రిటైర్డ్ డిటిఓ. నేను 1963 బ్యాచ్లో సి సెక్షన్లో నేను కూడా చదివినాను. అప్పుడు చాలా భక్తి శ్రద్ధ ఉండేది, చాలా కష్టపడి చదువుకున్నాము. ఆ పీరియడ్లో చదువుకున్న మా మిత్రులు అందరూ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు. కొంతమంది ఆఫీసర్లు, సైంటిస్టులు, కొంతమంది బయట అమెరికాలో, లండన్లో కూడా పనిచేస్తున్నారు. చాలా అదృష్టవంతులు ఆ కాలంలో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ సమావేశంలో మా పీరియడ్ మిత్రులు 67 సంవత్సరాల తర్వాత మనం కలిసినందుకు చాలా సంతోషం అవుతున్నది. ఎం నరసింహుని, నేను గాంధీ రోడ్ 1963 బ్యాచ్ ఉందా. నేను తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. నాకు 6-8 మంది సంతానము, మంచి పొజిషన్ ఉంటే సమాజ సేవ చేసింటే ధనం ఆశించలేదు. అంత 6 మంది కొడుకులు ఇది చేయనా అంత పొజిషన్ పెట్టినా. నేను కలెక్టర్లతో 4 బంగారు పథకాలు తీసుకున్నా, గవర్నర్తో 4 తీసుకున్నా, స్టేట్ అవార్డు 2 తీసుకున్నా అని ప్రజాసేవ చేసి 2006లో జాయిన్ అయ్యాను, అది రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యే వరకు కూడా 13 ఏళ్ళు నేను గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ మహబూబ్నగర్లో అనస్థీషియా డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఆపరేషన్ థియేటర్ ఇన్ఛార్జిగా పనిచేశాను 13 ఏళ్ళు. ఆ విధంగా నాకు మహబూబ్నగర్, నా నేటివ్ ప్లేస్ మహబూబ్నగర్ వాళ్లకు సర్వీస్ చేసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు మళ్ళీ మేమందరము ఈ బ్యాచ్ వాళ్ళం అందరము ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయింది అదొకటి. తర్వాత 56 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మేమందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మేమందరం కూడా ఇప్పుడు ఒకటి అనుకున్నాము, మేము ఏదైతే స్కూల్ నుంచి మేము అందరం వచ్చాము కనుక మేము కూడా స్కూల్కి ఏదన్నా చేద్దాము అనే ప్రపోజల్లో ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో మహేంద్ర కాలనీలో కుటుంబ కలహాలతో అక్క బావలపై రంపంతో బామ్మార్ది దాడి చేసిన సంఘటన జరిగింది. దీంతో వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిద్దరిని హైదరాబాద్కు తరలించారు. అచ్చంపేటలోని మహేంద్రనగర్ కాలనీకి చెందిన బాలస్వామి జ్యోతి దంపతులు నివసిస్తుంటారు. వారికి వరుసకు బావమర్దైన పరమేశు కుటుంబ కలహాలతో వారి మధ్య దాడి చేశాడు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇక్కడ మహేంద్రనగర్లో మా బావ ఉన్నాడు, మా బావ దగ్గరికి వచ్చాను. బావ దగ్గరికి వచ్చినప్పుడు పడుకొని అంటే ఆ టైంలో వీళ్ళు బయట బాగా అల్లరి చేస్తున్నారు, మొత్తం అంత గొలగొల చేస్తుంటే ఏమైందని చెప్పేసి బయటకు వచ్చేసేదానికి ఒకరినొకరు కలపడతాం. ఎవరెవరు పరమేశ్ అనే అబ్బాయి, తర్వాత జ్యోతి, వాళ్ళ భర్త బాలస్వామి, ముగ్గురు కలపడతాం. ఈ ఆడమని కొడుతుంటే నేను తోసేసేదానికి ఇక మళ్ళీ ఈయన మా భార్యని కొడుతున్నా అని చెప్పి ఈయన వచ్చేదానికి ఈయనను కొట్టింది. ఆ కట్టుబడడానికి బ్లడ్ కారుతున్నది, బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అవుతుంటే ఇంకా అప్పుడు అరే వీడు నన్ను నలిపిందని చెప్పేసి అప్పుడు కుక్క పడుతుంది. ఆ కుక్క పట్టుకుంటానికి ఆ కుక్క గుంజేస్తున్నాను నేను. గుంజేసి అక్కడ తోసేసరికి మళ్ళీ పోయి మళ్ళీ కలబడ్డారు, గుంతలు పడితే అక్కడ నుంచి కూడా ఇంకా మళ్ళీ ఎక్కడో అక్కడ తోసేస్తాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హనుమత్ జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించాలి. జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు. బీజేపీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జిల్లా బీజేపీ నాయకులు. ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపంతో సలేశ్వరం జాతరకు ఖరారు కాని తేదీలు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.